అలవాట్ల పొరపాట మైక్ సరిగా అసలు సెట్ చేయమని చెప్పు డీజేని. ఈ రోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా చిన్నాపూర్ గ్రామానికి వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద ఎత్తున డప్పుల వాయిద్యాలతో వేదాలతో అదే విధంగా మంగళారతులతో మా అక్క చెల్లెల నవ్వులతో ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన అక్క చెల్లెలకు అన్న తమ్ములకు యువకులకు మరి ముందటి నుంచి ర్యాలీగా తీసుకొచ్చిన మా అక్క చెల్లెలందరికీ కూడా శిరస్సు వంచి చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. చిన్నాపూర్ గ్రామానికి ఈ రోజు వస్తే తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషమైందో మా అక్క చెల్లెల ముఖాలలో నవ్వులు చూస్తే అంతకు పదంతలు సంతోషమైందని చెప్పి సందర్భంగా మా యాదవ సోదరులు స్వాగతం పలికిరు, కుల సంఘాల సభ్యులు స్వాగతం పలికిరు, ఈ గ్రామంలోని వీడీసీ సభ్యులు కుల సంఘాల సభ్యులకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మా సర్పంచ్ అమ్మ వేదిక పోయినటువంటి మా సర్పంచ్ అమ్మ మా లక్ష్మక్క, అదే విధంగా పుప్పాల లక్ష్మీ గంగారెడ్డి గారికి, ఎంపీటీసీ సత్యనారాయణ గారికి, అదే విధంగా గంగారెడ్డి ప్రెసిడెంట్ గారికి, మారుతి వైస్ ప్రెసిడెంట్ గారికి, సుమన్ గారికి యూత్ ప్రెసిడెంట్ గారికి, సాయి రెడ్డి గారికి, యాదవ్ గారికి, సత్యగౌడ్ గారికి, సంతోష్ గారికి, ఆర్మూర్ గంగాధర్ గారికి, హబీబ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, భిక్షపతి వీడీసీ ప్రెసిడెంట్ గారికి, అహ్మద్ ఉప సర్పంచ్ గారికి, సుధాకర్ గారికి, సురేందర్ గారికి, సలీం గారికి, ఇదులాయి గంగారెడ్డి గారికి ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నాపూర్ గ్రామస్తులంతా నా చుట్టాలి కాదా. 17,000 మెజార్టీ ఇచ్చి అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామం మన చిన్నాపూర్ గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది వాస్తవం కాదా? 2018లో మళ్ళీ మీ అందరినీ ఆశీర్వదించమని అడిగితే కొన్ని పనులు చేసినప్పటికీ ఇంకొన్ని పనులు మిగిలిపోయి ఉన్నప్పటికీ మళ్ళీ కూడా మా అక్క చెల్లెలు 17,000 మెజార్టీని 30,000 మెజార్టీ పెంచి అత్యధిక మెజార్టీ ఇస్తే చిన్నాపూర్ గ్రామంలో 600 మెజార్టీ ఇచ్చిన గ్రామం నా దేవుళ్ళు చిన్నాపూర్ గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చిన్నాపూర్ గ్రామానికి వస్తే మరి హిమలాయ సత్యమ్మ నాకు ముందర బ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది. బ్రిడ్జ్ 2,70,00,000 శాంక్షన్ ఇచ్చింది. వాస్తవమేనా? కాంగ్రెస్ బీజేపీ అంటుండు జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినావయ్యా అంటు. నేను చేయలేదా పనులు? చేసిందా లేదా? ఈ బ్రిడ్జ్ వేయించింది ఎవరు? కమాన్ఘాట్ నుంచి డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? నిజామాబాద్ నుంచి చిన్నాపూర్కు రోడ్డు వేయించింది ఎవరు? చిన్నాపూర్ నుంచి కల్లడికి రోడ్డు వేయించింది ఎవరు? కమాన్ఘాట్ నుంచి మధ్యలో 2,70,00,000తో బ్రిడ్జ్ తెచ్చింది ఎవరు? ఇవే కాకుండా ఇంకా చాలా పనులుగా చెప్తే రామాయణం వింటే మహాభారతం. అందుకోసమే నేను మొగమండల నేను కూర్చున్నా, నీడల మిమ్మల్ని కూర్చున్నట్టు మీకు గంట సేపు చెప్పిపోతా నాకు ఓటేసి దాకా. అంతేనా? ఇప్పుడు సత్యం వచ్చింది. ఏడుకోతున్న బిడ్డ మేము 30 మంది వికలాంగులు ఉన్నాం మా గ్రామంలో. మా కన్న తల్లిదండ్రులు కూడా మాకు నెలకు రూపాయలు ఇస్తలేరు కానీ మా పెద్ద కొడుకు 4,016 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఈ ఒక్క గ్రామంలోనే 30 మంది వికలాంగులు ఉన్నాం. మా అందరికి 1,20,000 ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా పంపిస్తుంటూ మా కాంగ్రెస్ బీజేపీ రూపాయి ఇవ్వలేడు. మా చేపలు పెట్టి పైసలు గుంజుకున్నారు తప్ప బీజేపీ ఒకరి కిటికీలు తప్పకపోతే ఇంకోటి తరబడం తప్పకపోయింది కానీ ఎవ్వరు పనిచేయలేదయ్యా. వాస్తవమేనా? అమ్మన్నది నువ్వు ఈ గ్రామానికి ప్రచారంకు రావాల్సిన అవసరం లేదు. మేము ఈ నియోజకవర్గంలో 6,000 మంది వికలాంగులు ఉన్నాం. ఒక్కొక్కరు మంచికి 20 ఓట్లు వేస్తే 1,20,000 ఓట్లు నీకు వస్తాయి. 60,000 మెజార్టీతో నువ్వు గెలుస్తావు. నువ్వు ఎక్కడ తిరగవలసిన అవసరం లేదు. నువ్వు బాగా బక్కగా అయిపోయినావు, నీ ముఖం అంతా బాగా నల్లగా అయింది అని సత్యమ్మ చెప్తే సత్యమ్మ అడగంది అబ్బాయి అందుకోసమే నా
ఆశీర్వదిస్తారా? అంతేనా? నవ్వు ముఖాలు చూస్తే 2000 ఓట్లు ఇవ్వబడేటట్టు అందరూ నాకే మైనార్టీ సోదరు మంది కూడా నవ్వుతున్నారు. అంతేనా? గా వికలాంగుల పేర్లు చెప్తా. ఈ కాంగ్రెస్ బీజేపీకి అర్థమైతలేదు. ఏం చేసినా ఏం తెచ్చినా వాడు నెత్తి లేదు, కత్తి లేదు, వాడు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈడ ప్రభుత్వం అసలే రాదు. వస్తుందా? వాడు ఎప్పుడైనా మన ఊరికి వచ్చిందా? ఈ బీజేపీ ఎప్పుడైనా వచ్చిందా? ఈడ బ్రిడ్జ్ గల నీళ్లు వాడుతున్న మనకి తెలుసా? గా చిన్నప్పుడు కమంతాన్ని వచ్చిందా? నిజామాబాద్ బైపాస్ రోడ్ నిలిసబెడితే ఈ బీజేపీ చిన్నప్పుడు గ్రామానికి వస్తాడా? డ్రైవర్లు దించారు, డ్రైవర్లు పెట్టుకుంటూ వస్తారు. అంతేనా? వాస్తవం కాదా? గా వికలాంగుల పేర్లు చెప్తా. నాకు చెప్తాలు కారణం సరే 30 మంది తలారి సాయమ్మ, కోల్పాక బలమని, ఇందోర, గంగనర్సు, శ్రీరాంపూర్, గంగమల్లె, సింధూరు, స్వరూప, వెన్నెల గంగ, శిఖాస్పద బస్సు, సిలపూర్, నర్సుబాయి, గోగారి, సుధరాణి, కాశ, ఉదయ్ కుమార్, లింగపల్లి, శారద, అరుగుల సాత్విక, తెలుగు, చిన్న గంగారం, షెప్పర్, తల్లారి సాయమ్మ, ఇందూరు చిన్న సాయన్న, ఇదిలై సత్యమ్మ, ఇందూరు పోషన్న, దారిక వీధి కుమార్, గోగారి సుద్య, అల్లకొండ సతీషులకు నెలకు 4016 రూపాయలు ఇస్తున్నది. వాస్తవం కాదా? పక్కకు ఆ వికలాంగులు ఉన్నది. వాస్తవం కాదా? వాళ్ళు నడవలేని పరిస్థితులు ఉంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే, దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4016 ఇస్తలేదా? మళ్ళీ గెలిస్తే ఎంత ఇస్తా? ఎంత గట్టిగా ఇప్పుడు నాయన నా నోరు పోతుంది. మళ్ళీ గెలిచిన వెంటనే మన ప్రభుత్వం వచ్చాక ఇసుమా ఇళ్ళ సత్యమ్మకు 6000 రూపాయలు పింఛన్ ఇస్తా. ఎంత ఇస్తా? వికలాంగులకు ఇస్తే పుణ్యం రాదా? ఈ 6000 మంది నాకు మంచికి ఓట్లేదరా? కన్న తల్లిదండ్రులు అబ్బా, తమ్ముడు, బాబా, బామ్మది, అక్క, చెల్లెలేయరా? అన్నం పెట్టినకి సున్నం పెడతారా? పైసలు ఇప్పించిన మర్చిపోతారా? మీ ఊరుకు బ్రిడ్జ్ తెచ్చిన మర్చిపోతారా? మీ ఊరుకు డాంబర్ రోడ్ తెచ్చిన నన్ను మర్చిపోతారా? గురుత్వం ఉన్న ఊరు మన చిన్నాపూర్ గ్రామం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఈ ఒక్క గ్రామంలోనే 413 మంది కాదు 2016 పనులు చొప్పున వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, గీతా కార్మికులకు, బోధకాల పింఛన్లు, ఒంటరి మహిళల పింఛన్లు, బీడీ కార్మికుల పింఛన్లు కాదు ప్రతి సంవత్సరం 1,02,00,000 చొప్పున 10 సంవత్సరాల్లో 7,67,00,000 రూపాయలు ఈ గ్రామానికి ఇచ్చింది. వాస్తవం కాదా? ఇచ్చింది ఎవరు? కేసీఆర్ సార్. తెచ్చింది ఎవరు? మరి గట్టిగా చెప్పారు. పైసలు ఏమో ఎక్కువ, చప్పట్లు తక్కువ. ఇదేనా? 7,67,00,000 డబ్బులు కనుక లారీలో తీసుకొస్తే 7 లారీల పైసలు అయితే కావా? ఇది ఈ గ్రామంలో ఇయ్యలేదా? ఇచ్చిన వాళ్ళంతా ఇంట్లో కూర్చున్నారు, రాళ్ళంతా కయ్యం అనేది గిడున్నారు. నాకు తెలుసు లక్ష్మక్క ఉన్నది కాయ్యవాడి, నేను కయ్యమాడుతుంది. 433 మందికి ఇచ్చినండి, ఇంకా 40 మందికి ఇవ్వనా? ఇస్తారా? ఇవ్వనా? ఇచ్చేది పక్కనేనా? పింఛన్లు రాని మా అక్క చెల్లెలు ఇక్కడ నన్న ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది చిన్నాపూర్ గ్రామంలో సౌభాగ్యలక్ష్మి కింద మీ అందరికీ 3000 పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది అంటున్నా. 3000 పింఛన్లు ఇచ్చే బాధ్యత ఎవరిది? మళ్ళా వచ్చే ప్రభుత్వం ఎవరిది? మళ్ళా హ్యాట్రిక్ గా గెలిచే ఎమ్మెల్యే ఎవరు? మనమేనా? వారు వన్ సైడ్ 413 మంది పింఛన్లు తీసుకున్నారు. అబ్బా, బాబు, అత్త, కోడలు, మామ, బామ్మది, బావ, చెల్లె, తమ్ముడు, బావ, చెల్లె 10 ఓట్లు వేస్తే 4000 ఓట్లు లావా? ఈ 400 మంది నన్ను మర్చిపోతారా? ఇదే కాదు, చిన్నాపూర్ గ్రామంలో ఈ పింఛన్లే కాదు, అత్త కోడల మధ్య సంబంధాలు పెరిగింది, మామ కోడల మధ్య సంబంధం పెరిగింది. చెప్తా రాకపోతే ఏమంటే ఊరుకుంటు ఎదురెండు అత్త కోడల మధ్య సంబంధాలు చిన్నాపూర్లో పెరగలేవా? కోడలి పిల్ల అంటుంది, అత్తమ్మా బాగున్నావా అంటుంది. ఎందుకంటుంది? మామయ్య గోడీలు తిన్నావా అంటుంది. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అంత సంచిలో డబ్బులు పక్క ఉన్నాయి కాబట్టి అత్తమ్మా బాగున్నావా అంటుంది. ఈ ప్రేమ ఎట్టొచ్చింది? తెలంగాణ రాష్ట్రం తెస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు పింఛన్లు ఇస్తే
అడిగారు కూర్చుంటారా? అడగరా? అడుగుతారా? అడిగరా? సప్పట్టు కొడతారు. కొట్టకపోతే ఇంకా గంట చెప్తా మీకు స్పీచ్. కొడితే అర్ధ గంటలో ముగిస్తా. కొడతారా? మా యాదవ్ సోదరులు కిందనే వచ్చి ఆత్మీయ సమ్మేళనం నవ్వు ముఖాలు ఉన్నాయి. అందరు గరం గరం వండుకొని వచ్చిర్రా? అందరు గరం గరం వండుకొని వచ్చిర్రా? కట్కలు వేసిర్రా? జరాగ్రహ రికార్డు చూసినోడు లేడు. భార్య లేకపోతే భర్తను పట్టించుకున్న లేడు. వాళ్ళ భార్య పిల్లల్ని పట్టించుకోకపోతుండే ఎక్కడి కాంగ్రెస్ వాడు బీజేపీ వాస్తవం కాదు. అట్లాంటిది మన గ్రామంలో రైతుల కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వారి యొక్క కుటుంబంలో 48 గంటల్లో భర్త చనిపోతే భార్య చనిపోతే భర్త పిల్లల్ని పట్టించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చిన తమ్ముండ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాదా? ఈ ఒక్క గ్రామంలోనే 4 ఇళ్లలో 5 లక్షలు వచ్చినాయి. నవత ప్రవీణ్ కుమార్, తెల్లంగి అశోక్, ఆర్మూర్ గంగారం, మెకానిక్ మేకన్పల్లి నర్సుపా ఇంట్లో చనిపోయింది. వాస్తవం కాదా? వారింట్లో వాళ్ళ భార్య పిల్లల్ని కాపాడడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చింది. వాస్తవం కాదా? ఇది మంచిదేనా? ఏ విధంగా అయితే నవత ప్రవీణ్ కుమార్, తెల్లంగి అశోక్, ఆర్మూర్ గంగారం, మేకన్పల్లి నర్సుపా ఇంట్లో 5 లక్షలు వచ్చినాయో అదే విధంగా మా చిన్నాపూర్ గ్రామంలో ఎవరైనా అక్క చెల్లెళ్ళ ఇళ్లలో ఆకస్మికంగా దురదృష్టవస్తు ఎవరైనా చనిపోతే 48 గంటల్లో కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా పేరిట 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది అంటున్నాను. బాలా రమేష్ ఇంట్లో వచ్చినాయా? వాళ్ళకు కూడా 5 లక్షలు వచ్చినాయా? శ్రీనివాస్ ఇంట్లో కూడా వచ్చినాయా? ఎంతమంది చనిపోతే అంతమంది ఇళ్లలో భార్య పిల్లలు రోడ్డు మీద పడద్దని చెప్పించినాం. భార్య చనిపోతే భర్త చనిపోతే భార్యను మాట్లాడించేటోడు ఉంటాడు మన ఊర్లలో. ఆ భార్య దగ్గరికి పోతే ఆ పిల్లల స్కూల్ బంద్ అయితే స్కూల్ ఫీజు కట్టేటోడు ఉంటాడు. ఇది వాస్తవం కాదా? కాంగ్రెస్ బీజేపీ వచ్చిందా? ఇదే కాకుండా మన యొక్క గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక్క ఈ గ్రామంలో 400 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు ఇచ్చింది. వాస్తవం కాదా? మీరు దవాఖానలో ఉంటే మీ మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు అయితే, మీకు కడుపు నొప్పితో ఆపరేషన్ అయితే, మీకు హార్ట్ అటాక్ వచ్చినట్టుంటే పరిగణించి మీకు దవాఖానలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ఓసీ ద్వారా డబ్బులు ఇచ్చిన ఎమ్మెల్యే మీ జీవన్ రెడ్డి కాదా? మరి ఏదో సపోర్ట్ లేదు. యువకులు కూడా కట్టకపోతే అంటే మంగళారు మీకేమైంది మారుతి పైసలు తీసుకుంటారు. ఇదే కాదు, మీరు ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీరు రమ్మంటే వచ్చినా, మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగినా, మా ఇంటికి వస్తే ఛాయ్ పోసినా, మీరు దాఖలుంటే పరిగణించిన, మన ఊరిలో దురదృష్టవస్తు ఎవరన్నా చనిపోతే చావుకోవాలని వచ్చిన ఈ బీజేపీ ఎంపీ గెలిచినాక 5 ఏళ్ళ ఎప్పుడు చిన్నప్పటికి వచ్చిందా? ఏ సావుకాలకు వచ్చిందా? ఈ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒకరు తిరుగుతుడు కొత్త పిచ్చగారు పొద్దురుగానంటు వారు పొద్దున లేస్తే నన్నే తిరుగుతుడు. తిరిగితే శివుడు ఊకుంటాడా? అల్లాంబియా చోడితే हमारा गालियां दे रहे एमपी देते दे सकते उनको बोला हमारा ऊपर लड़ रहे भाई आ जाओ बोल के बोला आया भाग गया పారిపోయినా ఎందుకు పారిపోయి దొరకలేగా మీకు చిన్నాపూర్లో 1000 ఓట్ల మెజార్టీ వస్తుందని చెప్పి పారిపోయింది సర్వే చేయించుకోండి. ఇది వాస్తవం కాదా? దమ్ముంటే నా మీద పోటీ చేయమన్నా కదా, 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టా కదా, దమ్ము లేకనే అక్కడికి పోయింది కదా, మళ్ళా నా మీద మాట్లాడుతున్నాడు. మంచిదా? నువ్వు ఏం చేసినావు అంటున్నావు. ఏమంటున్నావు? ఆయన కోసమే ఈ సంఖ్య అంతా చెప్తున్నా, ఈ పేర్లు అంతా చెప్తున్నా. అదే విధంగా మన చిన్నాపూర్ గ్రామంలో ఏ ఒక అక్క చెల్లె నెత్తి మీద పిద్దెత్తుకొని పోవద్దు. మీ ఇంట్లోనే ప్రతి ఇంట్లో నల్లదిస్తే నీళ్ళు ఇస్తా చెప్పి మన యొక్క గ్రామంలో 400 ఇండ్లకు కానీ ప్రతి ఇంట్లో నల్లదిస్తే నీళ్ళు ఇచ్చింది. వాస్తవం కాదా? మరి సంపత్తి మీకు మనసులో దగ్గర బాగుండే పాత బాయి, ఆ బాయి కాడ పోతే జపాన్ వస్తుండే, ఆ బోరింగ్ ఉండే
మనసులో కానీ కూడా ఆ పాత పేరు పెడితే మీకు చపాతి వస్తుండే. ఆ చపాతి వచ్చినప్పుడు మంచిగా ఉండే. 3 రోజులు నీళ్లు బంద్ చేసి మళ్ళా పోలింగ్ కొట్టుకుంటారు. అప్పుడు కానీ చపాతి కొట్టారు. ఈ ఇంటికి నీళ్ళు ఇచ్చుడు మంచిదా, ఆ పేరు కొట్టుడు మంచిదా? మరి మీకు నీళ్ళు ఇస్తే నాకు నీళ్లు తాగిపిస్తారా? తాగిపిస్తారా? అందుకోసమే మీ అందరికి నేను చెప్తా ఉన్నా, ప్రతి ఇంట్లో నల్లదిస్తే నీళ్ళు ఇచ్చినాం. మరి 431 ఇళ్ళకి ఇచ్చినాం. యాదవులు ఉన్నారా? ఉన్నారా? అదేమో 20 గొర్రెలు ఒక పొట్టేలు తీసుకొని మేపుకోనికి పోతారు. నాకు మాత్రం పాత గొంగలి గొర్రె పిల్లి ఇస్తారా? ఇప్పుడు కొత్తది ఇస్తారా? నిన్న వచ్చినాయి అన్ని వచ్చినాయి అనుకో మాత్రం చిన్న గొర్రె పిల్లిస్తారు. అంతేనా? అదే కాకుండా ఈ యొక్క గ్రామంలోనే కళ్యాణ లక్ష్మి కింద మా పేద బిడ్డల ఇళ్లలో ఆడబిడ్డల పెళ్లిళ్ళుంటే 83 మంది కాదు 1,01,116 రూపాయలు ఇచ్చి చిన్నాపూర్ గ్రామంలో నా ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసింది మేము కాదా? ఇది వాస్తవం కాదా? వాస్తవం కాదా? ఎవరైనా ఎక్కడికి పెళ్లి చేసిందా? కాంగ్రెస్ వాడు బీజేపీ 5,000 ఇచ్చిందా? సరళక్క కూడా నిజామాబాద్ నుంచి వచ్చింది. వాళ్ళ టీం వారికి కూడా ధన్యవాదాలు. మేముగా మీకు ఎండ పడది, మీరు కార్లో కూర్చొని మేము ఒర్రి వేస్తాం. మాకు ఎక్కడి నుంచి గ్రౌండ్ సపోర్ట్ చేయండి. కాలేజీలు స్కూల్లో అందరూ వచ్చారు. రెడ్డి సంఘం వాళ్ళు కూడా సపోర్ట్గా వచ్చారు. మా అక్క చెల్లెలకు రెడ్డి సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. అయితే 83 మందికి పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? పెళ్లిళ్ళు చేసుకున్నారు. భార్య భర్తలు హైదరాబాద్ ఉన్నారు. అత్త బాబులేమో 6 మండలు ఉన్నారు. అమ్మ బాబులేమో ఇంట్లో కూర్చున్నారు. నా పెళ్ళేమో నవంబర్ 30 తారీఖు ఉంది. నా పెళ్లి ఎవరు రావాలి? ఓట్లు ఎవరు వేయాలి? వేస్తారా? ఆ 83 మందికి ఎట్లా తెలవాలి? వాళ్ళు కొత్తగా సంసారం చేసుకుంటూ హైదరాబాద్ ఉన్నారు. అత్త మామేమో పిచ్చిపెట్టి ఉన్నారు. అబ్బా బాబేమో ఇంట్లున్నారు. రాజులు ఎవరికే కయ్యమనేకి రెడీ ఉన్నారు. నా బాధ చిన్న బాధ కాదు. ఇచ్చిన వాళ్ళు ఆడున్నారు, ఇచ్చిన వాళ్ళు ఈడున్నారు. మరి వాళ్ళు రావాలంటే వాళ్ళ పేర్లు చెప్పాలా కదా? చెప్పాలా వద్దా? పెళ్లి చేసుకున్న పేర్లు చెప్పాలా? నేనైతే విడిసబెట్టా. మిమ్మల్ని అందుకోసమే నీడలో కూర్చుండబెట్టిన. మీ అందరూ నీడలో కూర్చుండబెట్టా. పెళ్లి చేసిన పేరు చెప్పాలా? పులి జ్యోతి, సుమ్మయ్య, కౌసర్, సరిగల, మౌనిక, తేపల్ల, దీపిక, సింద్రా, బేగం, అఫ్రిన్ బేగం, బర్కం, పూజిత కలిసే కార్పే సుష్మా, పరాత్, సైనిల పెళ్లిళ్ళు చేసింది మేము కాదా? మేము పెళ్లిళ్ళు చేస్తే కాంగ్రెస్ బీజేపీ ఓట్లు వేస్తారా? ₹1,00,000 గవర్నమెంట్ మేము ఇస్తే గాళ్ళకు ఓట్లు వేస్తారా? ఈ కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళకి గాళ్ళ చూస్తారా? ఈ పింఛన్లు తీసుకున్న 300 మంది మంచికి 10 ఓట్లు వేస్తే నాకు 4,000 ఓట్లు రావా? వస్తాయా రావా? బర్కం పూజిత, కర్పే సుష్మా, పరాత్, శైలిల, బర్కం పరమేశ్వరి, గుండ్ల రమ్య, కన్నకొంతి తిప్పి, పల్లి సంయుక్త, శ్రీరాంపూర్ సునంద, మాచర్ల దీపిక, కాశ రెబుక, గోవుల రజని, మంతన నిఖిత, గోవుల సరజ, జట్టి స్రవంతి, పుప్పాల సత్యారాణి, షేక్ బరానా, అనీసా ఫర్మీన్, షేక్ నేహా, తలారి సరిత, పులి అపర్ణ, కల్పే సురేక్ష, సిండే రాణి, కానపురం సోని, గుండ్ల ప్రవళిక, చెర్మెల లావణ్య, కుందేటి ప్రియాంక, గోవుల రమ్య, అల్లకొండ సావిత్రి, అర్షి అంజు, సరికెల జయలత, గోవుల దివ్య, అంకాపూర్ సౌమ్య. మీరు పెళ్లిళ్ళు చేసుకుని హైదరాబాద్ ముందు నా లగ్గం ఎవరు చేయాలి? వాళ్ళందరూ వస్తారా? నరకం గౌతి, అరుగుల ప్రవళిక, గంగోరి రజని, మాయవారి గంగారాణి, ఇందూరు సరిత, జలం మహేశ్వరి, ఎత్తారి అనిత, ఆశన్న గారి భాగ్యశ్రీ చుట్టాలు ఉన్నప్పుడు నేను ఆశన్న గారి ఆశన్న గారి సత్యగౌరి, ఎత్తారి అనిత, ఇందూరు ఝాన్సీ రాణి, ఇందూరు కౌటం, వెల్లెపి గంగలక్ష్మి, హరినాథ్, శిరీషకు పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? వీళ్ళంతా 80 మంది మంచికి 10 ఓట్లు అయితే 800 ఓట్లు రావా? रावा हमारा महिला सोदर मन सबको हमारा बहनी लोगों के लिए हम शादी मुबारक दिया। शादी करके हैदराबाद में बैठे तो हमारा शादी कौन देखना। अल्लाह का दुआ, अल्लाह का फजल, अल्लाह का करम से आज इमाम मौसम के लिए तनख्वाह दे रहे
बच्चे पढ़ने के लिए 1,25,000 करके खर्चा करके गुरुकुल माइनॉरिटी पाठशाला में पढ़ा रहे चलपिस्तले मां रामलोनी अखिल औसली हिंदू तात्रिक विजेता वंदల गौरी बंदेల శిరీష మార్క మనీష తోకల వాణి మాచర్ల దివ్యరావుని షేక్ హసీనా మంతిన వనిత ఇక్కడ అందరూ హైదరాబాద్ పోయిరా ఓళ్ళు లేరా ఓట్లు కూడా మార్చుకొని పోలే కదా బర్క మనీష ఒకడు ఉన్నది అమ్మ ఒక్క ఆమె దొరికింది చేస్తున్నా మీరు దావకాలలో ఉంటే మాట్లాడించిన మీ పెళ్లిలకు పేరంటాలు వచ్చిన మీలో ఒక వ్యక్తిగా ఉన్నా మీ ఊరుకు 30 సార్లు వచ్చిన ఈ బీజేపీ కాంగ్రెస్ ఎవరైనా వచ్చిందా వారి ముఖం మీకు బీజేపీ తెలుసా మరి మీ ముఖం వాడికి తెలుసా మీ మంచి చెల్లకు వచ్చిందా మీ పెళ్లిళ్ళకు వచ్చిందా మీ పేరంటాలకు వచ్చిందా మీ తొట్టెలకు వచ్చిందా గొర్రెలకు గొర్రెలు కొనిచ్చిందా सीसी रोడ్లకు 27 లక్షలు రైతు వేదికకు 22 లక్షలు గ్రామ పంచాయతీ భవనంకు 16 లక్షలు ఇచ్చిన మరి 730 మందికి కంటి పరీక్షలు చేయించిన మీకు కళ్ళకు అద్దాలు గురించిన మాట వాస్తవం కాదా అద్దాలు ఎవరైనా ఇచ్చిందా అన్నం పెట్టినకి సున్నం పెడతారా అద్దాలు పెట్టించినకి నాకు ఓటు వేయరా కంటి పరీక్షలు చేసినకి నాకు ఓటు వేయరా కళ్యాణ లక్ష్మి తీసుకున్న నాకు ఓటు వేయరా పింఛన్లు తీసుకున్నారు నాకు ఓటు వేయరా కేసీఆర్ దయ వల్ల తెలంగాణ తెచ్చిందానికి నాకు ఓటు వేయరా ఇదే కాకుండా మా ఎంపీటీసీ చెప్తున్నా ఐమాక్స్ లైట్లు మా సర్పంచ్ చెప్తుంది ఇంకా పక్కా ఉన్నాయి సార్ ఇది మంచిగుందా లైట్ ఇది కాంగ్రెస్ వాడు పెట్టించింది మేము కాదు బీజేపీ వాడు పెట్టిండా ఎప్పుడన్నా వచ్చిందా ఎవడన్నా మన మంచి చెల్లకు లైట్లు రాత్రికి మా అక్క చెల్లెలంతా చక మెరిచిపోతున్నారు రాత్రి పూట లైట్ల కింద వాస్తవం కాదు ముందూరు కాపు సంఘం ఇదే కాకుండా కుల సంఘాలకు ఫంక్షనాలు కట్టించిన ఆత్మీయ సమ్మేళనాలు మా యాదవులకు భూమించిన కుర్మ యాదవులకు ఫంక్షనాలు కట్టించిన నందిపేట మున్నూరు కాపులకు ఫంక్షనాలు కట్టించిన గౌన్లకు ఫంక్షనాలు కట్టించిన మాలిక్ బండారులో మున్నూరు కాపులకు ఫంక్షనాలు కట్టిస్తున్నా మాదిగ సంఘాలకు ఫంక్షనాలు కట్టిస్తున్నా కళ్యాణ లక్ష్మిస్తున్నా కళ్యాణ మండపాలు కట్టిస్తున్నాం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నందిపేట మైనార్టీ ఫంక్షనాలు కడుతున్నా ఆర్మూరులో కట్టించిన నందిపేటలో కట్టించాను మాటూరులో కట్టిస్తున్నా మా మైనార్టీ బిడ్డలు అక్కడి పిల్లని ఇక్కడిచ్చిన ఇక్కడి పిల్లని మాటూరుకి ఇచ్చిన ఉచితంగా పెళ్లిళ్ళు అయ్యే విధంగా పనిచేస్తా ఉన్నాం ఇది మా సారుని కూడా భవనం కట్టించిన ఇదే కాకుండా ఈ గ్రామంలో ముందూరు కాపు సంఘం వరకు ముదిరాజ్ సంఘం వరకు ఒట్టెర కమ్యూనిటీకి 5 లక్షలు ఇచ్చిన ఈద్గా కంపౌండ్ వారికి 5 ఇచ్చిన గ్రామ పంచాయతీ భవనకు 10 లక్షలు ఇచ్చిన పీర్ల భవనకు 5 లక్షలు ఇచ్చిన ఆసిఫ్ చర్చ్కు 5 లక్షలు ఇచ్చిన యాదవ సంఘంకు 3 లక్షలు ఇచ్చిన దళిత వారి కమ్యూనిటీకి 5 లక్షలు ఇచ్చిన మహిళా సంఘ భవనకు 5 లక్షలు ఇచ్చిన హనుమాన్ భవన్ దగ్గర 5 లక్షలు ఇచ్చిన మాల కమ్యూనిటీ దగ్గర 5 లక్షలు ఇచ్చిన ట్రాక్టర్ కు 10 లక్షలు ఇచ్చిన వైకుంఠ ధామంకు 12.5 లక్షలు ఇచ్చిన పల్లె ప్రకృతి వరకు 2 లక్షలు ఇచ్చిన ఇప్పటి వరకు ఈ చిన్నాపూర్ గ్రామానికి 1,6 లక్షల రూపాయలు ఇచ్చిన ఒక్క గ్రామ పంచాయతీ బ్రిడ్జ్ కు 260 ఇచ్చిన డాంబర్ రోడ్ ఇటేసిన ఇక్కడ నుంచి గడ్డేసిన అక్కడ నుంచి కల్లెడికి వేసిన కల్లెడి నుంచి ఆలూరుకి వేసిన ఈడ బ్రిడ్జికు 2.5 కోట్లు వచ్చిన తెచ్చిన కాడికి తెచ్చిన ఇచ్చిన కాడికి ఇచ్చిన ఇయ్యలేని వాళ్ళకి ఇచ్చిన మీ ఊరు దేశవ్యాప్తంగా తెలిసే విధంగా చిన్నాపూర్ అర్బన్ పార్క్ 6 కోట్లు పెట్టి బాగా చేసి నాకు దమ్మొచ్చింది నోరు నింపుతుంది మీ దయ మరి అందరు నాతోనే ఉంటారా అందరు నన్నే గెలిపిస్తారా అందరు నాకే ఓటేస్తారా అందరు నాకే వేస్తారా అందరు నన్నే గుర్తుతారా ఇక్కడ కూర్చున్నాను వాళ్ళు గుర్తుటట్లే ఉన్నారు నన్ను గుర్తుతారా అందరు సార్కి వేస్తారా అందరు కాడికి వేస్తారా అందరు కేసీఆర్కి వేస్తారా మళ్ళా రావాలి జీవన్ కావాలి జీవన్ గెలవాలి జీవన్ అని కారు గుర్తుకు ఓటేస్తారా వేసేటంతా చేతులెత్తితే ఇంటికి ఉంటాం భర్త భార్య భార్య భర్త భర్త భార్య మొత్తం పిల్లలు అత్త మామ కొడుకు కోడలు అక్కడ ఓటలు కాడు
సామాన్లు ఎత్తలేరు, ఎర్ర సామాన్లు ఎత్తుతలేరు. అవి కీళ్ళు ఒక్కసారి నాకు సంతోషమైంది. నవ్వు ముఖాలే. నాకు కూడు 11:30 రాజు గారు, 12:30 ప్రశాంత్ గారు, సాయిల్ గారు, గంగాడు, లింగాడు ఫోన్ చేసి నన్ను సదాంతకుడు నాయన అని చెప్పి చిన్నాపూర్ గ్రామంలో ఎంతమంది యువకులకు లైసెన్స్ లేకపోతే అంతమంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అప్లై చేసుకోండి, మీ అందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామని చెప్పి సంవత్సరం కింద చెప్తే మీరు అప్లై చేసుకుంటే ఈ ఒక్క గ్రామంలో 170 మంది యువకులకు లైసెన్స్ ఇచ్చింది. వాస్తవం కాదా? లైసెన్స్ లేని వాళ్ళకు లైసెన్స్ ఇచ్చింది. వాస్తవం కాదా? అభివృద్ధి గారు కూడా చేసుకున్నట్టు ఆయన ఎంపీడీస్ కూడా చేసుకుంటా. సత్యనా నీకు కూడా లేదా? నీకు కూడా లేదా? ఇంటి కూడా లేదండి. వీళ్ళు కూడా అలానే తొప్పేసి లైసెన్స్. నాకు ఎప్పుడేమో ఇళ్ళ పేరు చెప్పిన తొప్పుడు ఎంపీడీస్ కూడా చేసుకున్నాను. చూడు 7,000 రూపాయలు పోతుండే. పిల్లగాళ్ళందరికీ లైసెన్స్ ఇచ్చిన ఈ 170 మంది లైసెన్స్ తీసుకున్న వాళ్ళంతా నాకు మంచికి 10 ఓట్లు లేదరా? వేస్తే 1700 కావా? గిన్ని పనులు చేసిన ఒక్కటి కూడా తప్పకుండా చేసిన కొంత మాత్రం బాధ ఉన్నది. ఇంకా కొంతమందికి ఇల్లు లేని నా అక్క చెల్లెలు ఈ గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా కొంతమందికి పింఛన్లు రావాళ్ళు ఉన్నారు. వాళ్ళకు డిసెంబర్ 4వ తారీఖు తర్వాత పింఛన్లు ఇచ్చే బాధ్యత నాది అంటున్నా. మీరు నీడకున్నారని నేను చెప్తున్నా. మళ్ళా దొరకరు. 30 తారీఖు దాకా నేను రాను. ఓట్లు వేసిన దాకా ఇడిసబెట్టాను. వేస్తారా? అందరు నాతోనేనా? ఎన్ని పనులు ఎన్ని పైసలు ఇచ్చినా ఇవే కాకుండా మీరు దవాఖానలో పరేషన్ ఉంటే మాట్లాడించిన మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మీరు పిలిస్తే వాళ్ళకినా, రమ్మంటే వచ్చినా, పొమ్మంటే పోయినా, మీ పెళ్లిళ్ళు పేరంటలకు వచ్చినా, మీ తొట్టెలకు వచ్చినా మరి నన్నే గెలిపిస్తారా? మళ్ళీ ఒకసారి చేతెత్తే పెట్టేస్తే జై తెలంగాణ. మనదేం గుర్తు, మనదేం గుర్తు. మళ్ళంటారు అవి మళ్ళా గెలిస్తే ఏమిస్తామని మారుతారు. అభిగాడు అంటారు మళ్ళా గెలిస్తే ఏమిస్తాం సార్ చిన్నప్పుడు అడుగుతురు. చెప్పాలా? ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ దొడ్డు బియ్యం పనిచేసి సన్న బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏమిస్తాం? ముసలోళ్ళు ఉన్నారా? వికలాంగులు ఉన్నారా? ఒంటరి మహిళలు ఉన్నారా? వాళ్ళందరి పింఛన్లు ఎంత వస్తున్నాయి? ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 16 రూపాయలు మిగుతారా మీరు? 2000 పింఛన్ 5,000 రూపాయలు కాబోతా ఉంది చిన్నాపూర్లో. ఎంత గట్టిగా ఎప్పుడు ఆ నోరు నొచ్చింది. 2000 పింఛన్ 5,000 ఇస్తున్నామా? సత్యం అది 4,000 పింఛన్ ఎంత అవుతుంది? సత్యమ్మ దగ్గర బాకీ తీసుకోదండి. ఎంత అవుతుంది? అదే విధంగా రైతు బంధు తీసుకున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళకు 10,000 రూపాయలు 16,000 అవుతుంది. బీడీ కార్మికులు ఉన్నారా? వాళ్ళని 2,016 రూపాయలు 5,000 రూపాయలు అవుతుంది. ఎన్నైతాయి? కొంతమంది లేనున్నారు. సౌభాగ్య లక్ష్మి కింద పిఎఫ్ లేనులకు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఎంత ఇస్తాం? మళ్ళా కేసీఆర్ సిలిండర్ పుట్టి ఎంతకి ఇస్తాం? చిన్నాపూర్ గ్రామంలోని నా అక్క చెల్లెళ్ళందరికీ సిలిండర్ పుట్టి 400 రూపాయలకి ఇస్తాం. ఎంతకి ఇస్తాం? బీజేపీ సిలిండర్ పుట్టి ఎంత? కాంగ్రెస్ సిలిండర్ పుట్టి ఎంత? మన పింఛన్లు ఇస్తే ఉల్టా తొప్పిపోతున్నారు. అంతేనా? మేము పింఛన్లు ఇస్తే 800 తొప్పిపోతున్నారు. పిఎఫ్ తీసుకున్న వాళ్ళు లేని వాళ్ళకు, బీడీ కార్మికులకు పింఛన్లు రాలేవు. కొంతమంది ముసలులకు రాలేవు, కొంతమంది మహిళలకు రాలేవు. బీడీ పింఛన్లు వచ్చిన వాళ్ళు అక్కడున్నారు, ముసలుల పింఛన్లు వచ్చిన వాళ్ళు ఇక్కడున్నారు, ఒంటరి మహిళల పింఛన్లు వచ్చిన వాళ్ళు ఇక్కడున్నారు. మధ్యలో కొంతమంది రానోళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మహిళలకు సౌభాగ్య లక్ష్మి కింద 3,000 రూపాయల పింఛన్లు ఇస్తాం.
సరిపోయిందా? మీరు అనారోగ్యంతో ఉంటే, తాకాలలో ప్రదేశంలో ఉంటే 17 లక్షల రూపాయల వరకు వైద్య సాయం చేస్తాం. ఎంత ఎంత? అదే విధంగా మహిళా సోదరులకు 20 లక్షల రూపాయలతో మహిళా బిల్డింగ్ కట్టిస్తాం. అంతేనా? ఈ కారాలు దగ్గర పెట్టుకోండి. నేను గెలిచి వచ్చినాక నన్ను కట్టేసి అడుగులు. ఓకేనా? అంతా ఓకేనా? జై తెలంగాణ. మనదేం గుర్తు? మనదేం గుర్తు? కారు గుర్తుకే. మనదేం గుర్తు? కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, బీడీ కార్మికుల తల్లికి అడుగు, రేషన్ తీసుకున్న చెల్లెకు అడుగు, నీళ్లు తాగుతున్న అక్కకు అడుగు, మిషన్ పగిలిత నల్లాకు అడుగు, చిన్నపూరు ఫ్రిడ్జ్లు అడుగు. మనమే గుర్తు, కారు గుర్తుకే. ఎంతసేపు ఓపికతున్నారు? మీ అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ మళ్ళీ ఆశీర్వదించండి, దీవించండి. 24 గంటలు 365 రోజులు మన చిన్నాపూర్ గ్రామస్తుల కోసం ఒక జీతగాడిలాగా పనిచేస్తా అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఒకటి నెంబర్ వచ్చిందా? 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 డిక్లేర్ చేసిందా? మన బ్యాలెట్ బాక్స్ ఇట్లుంటుంది. దాంట్లో ఆశన్న గారి జీవన్ రెడ్డి అక్షయ తృతీయ రోజు 6-3లో 1వ నంబర్ మీద వచ్చింది. మన అది చిన్నాపూర్లో ఉన్నప్పుడే వచ్చింది. ముసలు కలిపి అవసరం లేదు. డబ్బాలకు పోయి 1వ నంబర్ మీద కుదితే డబ్బాలు మలిగిపోవాలా? అంతేనా? వార్ వన్ సైడా? 6-3 ఆశన్న గారి జీవన్ రెడ్డి అక్షయ తృతీయ రోజు కేసీఆర్ సీటు మొదటి సీటు. మొన్న మొదటి సీటు ఎవరికి ఇచ్చిండు? మొట్టమొదటి సీటు ఎవరిది? 1వ నంబర్ 6-3 ఎవరిది? ఆశన్న గారి జీవన్ రెడ్డి అంతేనా? అన్ని 6 7 మొదటి నంబర్. మంచిగుంటా? ఎంత నంబర్ కుదుతారు? ఎట్లా కుదుతారు? 1వ నంబర్ మొత్తు, మిగతా నంబర్లు మొత్తు. 1వ నంబర్ మొత్తు, మిగతా నంబర్ మొత్తు. 1వ నంబర్ మొత్తు, మిగతా నంబర్ మొత్తు. మనమే గుర్తు. అమ్మ నాది మొదటి నంబర్ వచ్చింది. నాకు ముసలిల బాధ కూడా పోయింది.